ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైఎస్ భారతి ఆర్థిక వ్యవహారాలు చూసుకునే గోవిందప్ప పోషించిన పాత్రపై వైసీపీ వర్గాలే బిత్తరపోతున్నాయి. గోవిందప్ప బాలాజీ రిమాండ్ రిపోర్టులో సెట్ పేర్కొన్న సంచలన విషయాలు అందరినీ షాక్కి గురిచేస్తున్నాయి. బాలాజీ అరెస్టుతో ఈ కుంభకోణంలో అసలైన కుట్రదారులు, సూత్రధారుల పేర్లు బయటకొచ్చే అవకాశం ఉందంటున్నారు. ఏదేమైనా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత నిందితురాలుగా ఉంటే, ఏపీ లిక్కర్ స్కామ్లో మాజీ సీఎం జగన్ భార్య భారతి ఆర్థిక వ్యవహారాలు చూసే గోవిందప్ప అరెస్టు అవడం చర్చనీయాంశంగా మారింది. ఏపీ లిక్కర్ స్కామ్లో భారతి సిమెంట్స్ డైరెక్టర్, మాజీ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించే గోవిందప్ప బాలాజీ లీలలన్నీ ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఆయన రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. లిక్కర్ సిండికేట్లో గోవిందప్ప బాలాజీ సభ్యుడిగా ఉన్నారని, మద్యం ఆర్డర్ ఆఫ్ సప్లై, గుర్తింపు పొందిన బ్రాండ్లు నిలిపివేతలో గోవిందప్ప కీలకంగా వ్యవహరించారని సిట్ తేల్చింది. ప్రముఖ బ్రాండ్ల లిక్కర్ను ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి కోట్ల రూపాయలు ఆర్జించారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. డిస్టిలరీస్ నుంచి ముడుపులు వసూలు చేసే నెట్వర్క్లో గోవిందప్ప కీలకంగా వ్యవహరించారని రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. డబ్బులు వసూలు చేయడానికి ఒక వ్యవస్థను తయారు చేసి తతంగం నడిపించారని, ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన A1 నిందితుడు రాజ్ కసిరెడ్డికి గోవిందప్ప బాలాజీ అత్యంత సన్నిహితుడని రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొంది. అటు రాజ్ కేసిరెడ్డి, ఇటు గోవిందప్ప ఇద్దరూ మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితులే కావడం గమనార్హం. లిక్కర్ కేసులో గోవిందప్ప బాలాజీ A33గా ఉన్నారు. ఈయన అరెస్టుతో లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టుల సంఖ్య 5కు చేరుకుంది. ఇదే కేసులో ఇప్పటికే కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, చాణిక్య, దిలీప్, సజ్జల శ్రీధర్ రెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది. ఇన్నాళ్లు సిట్ విచారణకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్న జగన్ మాజీ సెక్రటరీ ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్లు తాజాగా లాయర్ల సమక్షంలో విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ట్విస్ట్ ఏంటంటే, చాణిక్య, కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి విచారణ తరువాత ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ, గోవిందప్పలను నిందితులుగా చేరుస్తూ సిట్ అధికారులు మెమో దాఖలు చేశారు. వసూళ్ల నెట్వర్క్ ద్వారా వచ్చిన డబ్బును షెల్ కంపెనీలకు మళ్లించి చివరకు అంతిమ లబ్దిదారులకు చేర్చడంలో గోవిందప్ప క్రియాశీలక పాత్ర పోషించారన్నది సిట్ ప్రధాన అభియోగం. గోవిందప్ప బాలాజీ మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడే కాదు, జగన్ సతీమణి భారతీ తరఫున ఆర్థిక వ్యవహారాలన్నీ చూసుకుంటారన్నది బహిరంగ రహస్యమే. నెల రోజులుగా పరారీలో ఉన్న భారతీ సిమెంట్స్ శాశ్వత కాల డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ కోసం 3 రాష్ట్రాలలో గాలించిన సిట్ బృందాలు కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లోని చామరాజనగర్ జిల్లా బీఆర్ హిల్స్ అటవీ ప్రాంతంలో ఉన్నారని గుర్తించి అక్కడే అదుపులోకి తీసుకున్నాయి. ట్రాన్సిట్ వారెంట్ కోసం ఆయన్ను ఎలందూరు కోర్టులో హాజరుపరిచి విజయవాడకు తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు. బాలాజీ అరెస్టుతో ఈ కుంభకోణంలో అసలైన కుట్రదారులు, సూత్రధారుల పేర్లు బయటకొచ్చే అవకాశం ఉంది. అత్యధికంగా ఆర్డర్లు కట్టబెట్టిన లిక్కర్ సరఫరా కంపెనీలు, డిస్టిలరీ నుంచి రాజ్ కసిరెడ్డి బృందం ప్రతి నెల 50 నుండి 60 కోట్ల ముడుపులు వసూలు చేసేదని సిట్ దర్యాప్తులో తేలింది. తాము గోవిందప్పకు లంచాలు ఇచ్చామని కొంతమంది డిస్టిలరీ యాజమానులు సిట్ కు వాంగ్మూలాన్నిచ్చారు. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీ యజమానులతో ఆయన హైదరాబాద్, తాడేపల్లిలలో తరచూ సమావేశమయ్యేవారని సిట్ ఐడెంటిఫై చేసింది. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 11న విచారణకు రావాల్సిందిగా గోవిందప్పకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. గైహాజరు కావడంతో ఆయన కదలికలపై నిఘా పెట్టి అరెస్టు చేశారు. గోవిందప్ప చార్టెడ్ అకౌంటెంట్, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ద్వారా జగన్ కుటుంబానికి దగ్గరయ్యారంటున్నారు. గోవిందప్పది చిత్తూరు జిల్లా వీకోట మండలం పట్రపల్లి. సీఏ అయ్యాక బెంగళూరులో ఆడిటర్ గా పనిచేశారు. కొన్నాళ్లు ఆస్ట్రేలియా వెళ్లి భారత్ కు తిరిగొచ్చారు. 2010 ఏప్రిల్ 30 నుండి భారతీ సిమెంట్స్ లో పూర్తికాలపు డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ఆ సంస్థ ఆర్థిక వ్యవహారాలు, కొనుగోళ్లు, ఐటీ బాధ్యతలు ఆయనే చూస్తారు. అయితే ఆ లిక్కర్ స్కామ్ లో అంతిమ లబ్దిదారు ఎవరు అనే అంశాలపై సిట్ ఆయన్ను ప్రశ్నించనుంది. అక్కడ వచ్చిన సమాచారం ఆధారంగా ఎవిడెన్స్లతో సహా మ్యాటర్ బయటపెట్టనుంది. మొత్తానికి ఈ కేసులో వైఎస్ భారతి ఆర్థిక వ్యవహారాలు చూసే గోవిందప్ప కీలకంగా మారడం చర్చనీయాంశంగా మారింది.